శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీ భాష్యకార సిద్ధాంతం పీఠం శ్రీ రామచంద్ర రామానుజ జీర స్వామి వారు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినేత్రరావు ఆదేశాల మేరకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆస్థాన ఆచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానాచార్యులు శ్రీ శ్రీనివాచార్యులు, పిఆర్ఓ నాయుడు, వేద పండితులు నాదస్వరం వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. సార్ అడిగితే తప్పు లేదు కదా అంటే ఇలా ఎందుకంటే మంచిది అడుగుదామని స్వామిని అడిగితే మోక్షం అనేటువంటి అధికారం రామానుజుల వారికి ఇచ్చేసాను నేను, అంచేత వారే నీకు మోక్షం ఇవ్వాలి. వారు మోక్షం ఇవ్వడం అనేటువంటి వీరికి వారికి ఉండేటువంటి బంధం వలన నేను నీకు ఇంత చనువుగా ఉంటే వేరే వారి దగ్గరికి వెళ్ళి నేను మోక్షం అడగడం ఏంటి అని ఆయన కొంచెం కోపంతో ఆక్రోషంతో స్వామిని శపించాడని, శపిస్తుంది ఆలయం అంతా భగ్నం అవుతుంది అని. అలాగే స్వామివారిని కూడా ఈయన 4 లక్షల వచనాల సంకీర్తనలు చేసి రాగిరేకుల మీద వాటిని రాయించి ఆ శ్రీరంగం భాండాగారానికి అప్పచెప్పినట్టుగా ఆయన వచనాల్లోనే చెప్తుంది. ఉతకమూరి భాగవతులు ఆయన చూడడానికి వచ్చినప్పుడు 2.5 లక్షల గ్రంథం అయింది, ఇంకా 1.5 గ్రంథం ఉంది, ఎప్పటికవుతుందో అని ఆయన వారితో ప్రసంగించినట్టుగా ఆయన వచనాలు చెప్తున్నాయి. ఈయన పుట్టుగుడ్డివాడు, యాత్యంతుడైనటువంటి పిల్లవాడిని నూతులో పడవేసి ఆ తల్లిదండ్రులు వీడు దోష జాతకంతో పుట్టాడు, నష్టజాతకంలో పుట్టాడు, వీడి వలన మొత్తం ఇంటికంతా కీడు జరుగుతుంది అని అప్పుడు పురోహితులు చెప్తే ఆయన నూతులో పడేశారట, పాడు నూతులు. ఆ పాడు నూతులో పడేసినటువంటి పిల్లవాడిని కృష్ణకుమారు స్వామి అనేటువంటి ఒక సన్యాసి తీసుకొచ్చి సింహాచలం తీసుకొచ్చి వదిలేశారు. వదిలేస్తే ఒక బాలుడి రూపంలో వెళ్ళి ఆ సన్యాసి వదిలేస్తే మళ్ళీ వస్తాడు అనుకున్నాడు పిల్లవాడు.